హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు గారితో ప్రశాంత్ కిషోర్ భేటీ ఎందుకు? వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఏమన్నా వ్యూహకర్తగా వ్యవహరించే ఛాన్స్ ఉందా? సో ఇప్పటికి కూడా చాలా సలహాలు ఇచ్చారని కూడా బయటకైతే వినిపిస్తుంది. మరి దీని పట్ల వైసీపీ నుంచి అయితే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకు వాళ్ళంతా విమర్శించారు? కేవలం వాళ్ళు భయపడ్డారన్న ఒక వార్త కూడా వినిపిస్తుంది. సార్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మనం ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకోవాలి అంటే అతను చంద్రబాబు నాయుడు గారితో కలిసి, అది వాస్తవం, లోకేష్ బాబు స్వయంగా తీసుకొచ్చాడని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అవును. అంటే వాళ్ళతో కలిసి మాట్లాడకుండా, ఏమీ మాట్లాడకుండా అతను రమ్మంటే రాడు కదా. అతను ఆంతరికులందరితో కలిసి ఏదో మొత్తానికి మాట్లాడుకున్న మాట మాత్రం అయితే వాస్తవం. అవును. చంద్రబాబు నాయుడు గారిని కలవాలని వచ్చాడు. దీన్ని గురించి మనం చూసుకుంటూ ఉంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వల్ల ఆంధ్ర రాష్ట్రం, అంటే అతని వల్లే అని నేను అంటలేదు, అతని సలహాల వల్లే, వీళ్ళు పాటించినందువల్లే అధికారంలోకి వచ్చాడనేది బలంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. సహజంగా ఇలాంటి గెలుపుకి ఒక 5% నుంచి 10% వరకు వ్యూహాలు పనిచేస్తాయి. ఆ పనిచేసిన విధానాల వల్ల, అతను చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు సలహాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఇలాంటి అధోగతి పాలైందనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏంటంటే డబ్బుల కోసం మాత్రమే పనిచేసేవాడు అతను. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేశాడు. అది తనకు నచ్చిన వాళ్ళతోటి ఆ రోజు ఇతనికి చేసి పెట్టాడు. అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అతను 2021లో ఒక సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకొని బీహార్లో పాదయాత్ర చేసినప్పుడు, ప్రజలతో మమేకమైనప్పుడు, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, రాజకీయ నాయకులు చేసే పనులేంటి, నిజంగా ప్రజలకు అందట్లేదు కదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఓహో ఇదా ప్రజా జీవితం, మనం పొరపాటు చేసామేమో అన్న అభిప్రాయంతో ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా ఇలా తయారు కావడానికి కారణం తన వంతు ఎంతో కొంత పాత్ర ఉందనే మనస్తాపం చెంది ఆ రోజు పత్రికాముఖంగా అతను ఒక సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. నేను తప్పు చేశాను, జగన్మోహన్ రెడ్డి గెలిపించేసి సంపద సృష్టించి సంక్షేమానికి ఉపయోగించాలి తప్ప ఇలా చేయకూడదు, ఇలాంటి వ్యక్తిని నేను గెలిపించిందని మదనపడ్డాడు అని చెప్పని ప్రచారం జరిగింది. నా దృష్టిలో ప్రశాంత్ కిషోర్ అనే అతను యొక్క ఇప్పటి వరకు అతను మొత్తం చూసుకుంటూ ఉంటే, అతను వ్యూహాలు చూసుకుంటూ ఉంటే వికృత రూపం దాల్చింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే. మిగిలినసారి ఇట్లా ప్రచారాల్లో కానీ ఇట్లో కానీ వికృత రూపం అయితే దాల్చలా. అవన్నీ ఒక రకమైనటువంటి ఏవగింపు కలిగిన మాట మాత్రం వాస్తవం. ప్రశాంత్ కిషోర్ పేరు వింటేనే ఇతను ఎందుకు, ఇతని గురించి మాట్లాడుకోవడం ఎందుకు, ఇంత దుర్మార్గం ఎందుకు చేయడం ఎందుకు, డబ్బు కోసం ఇన్ని నీలాప నిందల్లోనూ ఇన్ని అబద్ధాలను ప్రచారం చేస్తారా, ఇంత విధ్వంసం సృష్టిస్తారా అనేది నాకు కలిగిన అభిప్రాయం. అలాంటి ప్రశాంత్ కిషోరు తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇట్లా ఇతను పరివర్తన కలిగిందేమో అనే భావన వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళు పొత్తులో భాగంగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజాదరణ వాళ్ళిద్దరికీ బాగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధపడుతున్న ఈ సమయంలో, ఈ తరుణంలో ఈ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఈ పార్టీకి అవసరమా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి అతను అనన్య సామాన్యుడే, అందులో సందేహం కూడా ఏం లేదు. రాజకీయ ధురంధరుడు, అప్రచాణికుడనే అతనికి ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఈరోజు ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకొని మాట్లాడాడు అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి పెరిగిందా తరిగిందా? ఇక్కడ ఇది కూడా ఆలోచించుకోవాలి. దేశాన్ని 3 ప్రధానమంత్రులు అవడానికి కారకుడై దేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నికలు ఎదుర్కొనలేక ఇబ్బంది పడుతున్నాడా చంద్రబాబు నాయుడు? దానికోసమే ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నాడా అనే విమర్శ అనేది ఒకటి వస్తూ ఉంది. అలాగే పార్టీలో వాడు కూడా దాని గురించి కొంచెం తీవ్రంగానే చర్చించుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియని వ్యక్తి కాదు, ఇలాంటివి వస్తాయని ఊహించిన వ్యక్తి కాదు. అతని ఆలోచన విధానాలు ఏంటంటే ఎన్నికల్లో గెలవటం ముఖ్యం కాదు, ప్రత్యర్థి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలనే భావనలో అతను ఉన్నాడనేది నా అభిప్రాయం. దానికోసం అతని చేతికి అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా చేయాలనుకుంటున్నాడు. దాని గురించి ఏంటంటే ఇప్పుడు దాకా
జగన్మోహన్ రెడ్డికి ఒక ఆయుధం లాంటి వాడు ప్రశాంత్ కిషోర్. అతను చూసి చాలామంది భయపడుతున్నారు. ఏ వ్యూహం పన్నుతాడో, ఎన్నికల ముందు ఏమేం చేస్తాడో, ఏమి చేపిస్తాడో, ఏమీ లేనప్పుడే చేయించాడు, అధికారంలో ఉండగా ఏం చేస్తాడని చెప్పని గెలుస్తామన్న ధీమా ఉన్న కార్యకర్తలతో సహా ఒక రకమైన అభిప్రాయాలతో ఉన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు వాటినన్నింటినీ పటాపంచలు చేసేసి అది చాణక్యం కావచ్చు, ముందు చూపు కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాలకి ఏ అవసరాలు వస్తాయో గుర్తించగలిగిన చంద్రబాబు నాయుడు ఇలాంటి ఉపద్రవం వస్తుందని గుర్తించలేడా? నిస్సందేహంగా గుర్తించే ఉంటాడు. అప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నా, పార్టీలో అవతల వ్యక్తిని మళ్ళీ కోలుకోలేని విధంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలన్నా ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఎమ్మటి ఉండకూడదు. ఇప్పుడు అతను ఒక ఆయుధం, దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కత్తిని మనం ఏ విధంగా అయినా పీకలైనా కొయ్యొచ్చు, కోతలైనా కొయ్యొచ్చు, మరి ఎదురు గడల్ని సరి చేసుకోవడానికి వాడుకోవచ్చు, కూరగాయలు కోసుకోవడానికి వాడుకోవచ్చు, రకరకాలుగా దాన్ని మనం వాడుకోవచ్చు. అదే ఒక హంతకుడి చేతిలో ఉందనుకోండి, చంపడానికి మాత్రం ఉపయోగిస్తాడు. ఇప్పుడు హంతకుడి చేతిలోంచి ఆ కత్తిని తీసుకొని తన పెరట్లో ఇసిరేసేప్పుడు అప్పుడు బలాబలాలు ఏందో తెలుస్తాయి కదా. ఇప్పుడు మలయుద్ధం చేస్తున్నావు, కానీ అవతల చేతిలో ఆయుధం ఉంది. నువ్వు ఎంత బలవడంతోనైనా ఉపయోగం ఉంది ఆయుధం అతని చేతిలో ఉన్నప్పుడు. ఆ ఆయుధం పక్కన పెట్టామనుకోండి, అతను బలహీనుడని అర్థమైపోయింది కదా, బలవంతం చూసి పారిపోతాడు, లేకపోతే ఇతర రంగం నుంచి తప్పుకుంటాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు గారు అనేది నా అభిప్రాయం. అంతే, ఆయన తక్కువ అంచనా వేయొద్దు, ఇతన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఇంత అశాంతి అనాగరికంగా ప్రవర్తించలేదు కదా పార్టీలు. ఇక్కడే జరుగుతున్నాయి అంటే ఆ వాడే వ్యక్తిని బట్టి ఉంటుంది, అతని మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇతను తన సలహాలు ఇచ్చి ఉండొచ్చు, ఏం చేయమని ఎట్లా చేయమని చెప్పని. దాన్ని వాళ్ళు సొంతానికి వాడుకొని ఎట్లా ప్రచారంలోకి వెళ్ళాలా, ఎలా ప్రజలను నమ్మించాలని చెప్పని చేసి ఉండొచ్చు. మరి ఇలాంటివి చేసినప్పుడు రేపు పొద్దున మనకు అవసరమా అనేది కార్యకర్తల యొక్క అభిప్రాయం. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, మీరు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయద్దు. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుని మీరు అందుకోండి. ఈరోజు ఏకతాటిగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా, లేకపోతే పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని నేను నిలబెడుతున్నాను అంటే అతను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు మీరు ఐకమత్యంగా ఉండి అధినాయకుడికి మీరు చేయూతనివ్వండి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు. మీ ఇబ్బందులన్నీ సమసిపోవాలంటే మీలో భేదాభిప్రాయాలు రాకూడదు. అవతల వాళ్ళు మాట్లాడేది అదే, వాళ్ళు అంతకుముందు నేర్చుకుంది కూడా అదే. ఈరోజు ఏమంటున్నారు, అతను బుర్రలో ఉన్న గుజ్జంతా మేము వాడుకున్నాము, మట్టి బుర్ర మీకు ఎందుకని చెప్పి కదా వాళ్ళు మాట్లాడుతుంది. మట్టి బుర్ర ఇక్కడ ఉన్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీకు వచ్చిన భయం ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి అంటే ఎంతో కొంత ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని చూసి అవతల వాళ్ళు భయపడుతున్నారని అర్థమైపోయింది. ఆ భయం ఇప్పుడు ఈ కార్యకర్తల్లో లేదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళలో. మరి మీరు ఎందుకు అలా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళు బాధపడుతుంటే మీరు చూసి సంతోషించండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ పెట్టారు కదా వాళ్ళు శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా బాధ పెట్టారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీరేమీ చేయట్లేదు కదా, వాళ్ళు కక్కావికలైపోతున్నారు, బాధపడుతున్నారు. మీరు చూసి సంతోషించండి. ఇప్పుడు వాళ్ళు బాధపడేదానికి మీరు కూడా మాట్లాడితే మీకు అర్థమేముంది? అధినాయకుడికి మీరు ఇచ్చిన విలువ ఏముంటుంది? ఏ ఒక్క వ్యక్తి సహాయం తీసుకోవాలన్నా ఈరోజు తీసుకోవడం తప్పు లేదు. వాళ్ళని అభ్యర్థిగా నిలబెడితే, ఎవరైనా ఇబ్బందికరమైన వ్యక్తులు నిలబెడితే ఆ రోజు ప్రశ్నించండి. ముందుగా అధికారంలో రావాలి, అవతల యొక్క బలాబలాలు కూడా గుర్తించాలి. అతను బలహీనపరిస్తేనే కదా మనం విజయం సాధించేది. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారని నేనైతే భావిస్తున్నాను. ఇప్పటికీ అర్థమైపోయిందిగా, కలవరం వచ్చేసింది. అంటే సార్, ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ సర్వేలు చూస్తే అన్ని టీడీపీ ఫేవర్గానే ఉన్నాయి. మళ్ళీ అక్కడ చంద్రబాబు గారు లాంటి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నారు. సో ఇటువంటి అన్ని ఫేవర్స్ అన్నీ కూడా టీడీపీ వైపు ఉన్నప్పటికీ మళ్ళీ ప్రశాంత్ కిషోరే ఎందుకు అన్న ఒక ప్రశ్న అయితే రైజ్ అవుతుంది సార్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వాడుకునే వాళ్ళైతే ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం పిలిపించుకునేవాళ్ళు. ప్రశాంత్ కిషోర్ వాళ్ళతో పాటు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన మనుషులే కదా, రాబిన్ శర్మ గారు కావచ్చు, సునీల్ కనుగోలు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు కదా, దీనికి పనిచేస్తున్నారు కదా. అంటే ఆయన ఇప్పుడు అతను తీసుకొచ్చేసి విధ్వంసం సృష్టించడానికో, లేకపోతే మళ్ళీ ఒక కోడికత్తి డ్రామా ఆడించడానికో, లేకపోతే హత్యలు చేయడానికో ఉపయోగించట్లేదు కదా. అందుకే నేను చెప్పాను ఆయుధం అనేది. అతన్ని ఏ విధంగా కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ వెనకబడ్డ మాట వాస్తవం.
చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు కింద స్థాయి దాకా వెళ్తలేదు, చేసిన పనులు కింద స్థాయి దాకా వెళ్తలేదు. ఎక్కడ లోపం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరి, అన్నీ తానే చేయాలనే కార్యక్రమంలో మిగిలిన వాళ్ళందరూ ముందుకు రాకుండా అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా, మాకేం పని చెప్పి దూరంగా ఉంటున్నారు. ఈరోజు అధికారంలో వచ్చింది కదా అని చెప్పి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఆయనకు అందట్లేదు, ఈయన చెప్పేది క్షేత్రస్థాయికి వెళ్తలేదు. దానికోసం ఉపయోగించుకుంటున్నాడని మనం ఎందుకు భావించకూడదు? ఇప్పుడు ఆయన అవసరం అంటే ప్రతి వాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు మొన్న తెలుగుదేశం పార్టీని కాదని అవతలాలు కోట్లు వేశారు. మీరు ఎందుకు పోయి అడుగుతున్నారు? ఈరోజు మిమ్మల్ని కాదని బయటికి వెళ్ళారు కదా, మీరు ఎందుకు వెళ్ళి అడుగుతున్నారు? అవతల వెళ్ళాలి, మీరు అడగకూడదు కదా. ఒకసారి ఓడిపోయామని ఇంట్లో కూర్చోవాలి కదా, మీరు ఎందుకు పోరాడుతున్నారు? అంటే ఆ రోజు మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు మీ దగ్గర రావడానికి మీరు ఏదో విధంగా ప్రసన్నం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా అంతే, శత్రువు దగ్గర ఉన్నాడు, ఇతను వాళ్ళకు ఒక ఆయుధంలా ఉన్నాడు. ఆ ఆయుధం శత్రువును ఉపయోగించకుండా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అది తప్పబడితే ఎట్లా? అది తప్పట్టకూడదు. నేను అనేది అదే, అధినాయకుడిని ముందు వాళ్ళకంటే కూడా మీరు అవతలాలు బెంబేలు ఎత్తిపోతున్నారు. మీరు అది చూసి ఆనందించండి. మీరు ఇంకా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఓడిపోతున్నాం నిర్ధారణ అయింది, దింపుడు కళాశంలో ఉండారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు గతంలో 23 స్థానాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. రేపు పొద్దున 23లో ఏదో ఒకటి వచ్చిందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీకెందుకు అంత ఇబ్బంది? మీకు వచ్చే నష్టం ఏంటి, కష్టం ఏంటి? గెలుస్తున్నారు మీరు, సంతోషంగా మీరు మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోండి. మీ సంతోషం చూసి వాళ్ళు ఇంకా కులి ఏడ్చేలా మీరు ప్రయత్నం చేయండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పని నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెబుతున్నాను.